నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎర్రకాలువ ముంపుకు గురైన తాళ్లపాలెం, వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రభుత్వ యంత్రాంగం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్రకాలువ ఒక్కసారిగా ఉప్పొంగడంతో తాళ్లపాలెం గ్రామంలో వరిచేలతో పాటు ఇళ్లు నీట మునిగాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధమైంది. వరద ముంపులో ఉన్నటువంటి పలువురిని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చి పశ్చిమ గోదావరి జిల్లాలోని నందమూరి అక్విడిట్ వద్దకు పోటెత్తింది. దీంతో నందమూరు అక్విడిట్ వద్దకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. అక్విడిట్ కు సమీపంలో ఉన్న తాళ్లపాలెం పళ్లపు ప్రాంతం కావడంతో వరద నీరు మొత్తం తాళ్లపాలెం గ్రామానికి చుట్టుముట్టింది. దీంతో అధికారులు సంసిద్ధమై తాళ్లపాలెంలో సహాయక చర్యలు చేపట్టారు. ముంపుకు గురయ్యాక తమకు సహాయం చేయటం సరికాదని, అసలు ముంపే లేకుండా చూడవలసిన బాధ్యత రాజకీయ నాయకులకు, అధికారులకు ఉందని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ తాళపాలు మొత్తం మునిగిపోయింది అన్నయ్య. నా పేరు యామరకృష్ణ అండి. మాది తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం గ్రామం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలా ఎరగాల ముంపుకి మా గ్రామం అంతా కూడా జలమయం అయిపోతుంది. మరి అందరూ మా గ్రామంలో అందరూ కూడా రైతాంగం ఎక్కువ. మరి అందరికీ గేదెలు మరి ఒక గడ్డి లేక ఇబ్బందిగా ఉంటుంది. మాకు ఊళ్ళోకి రావడానికి బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి అధికారులు అందరూ కూడా ఈ వరద వచ్చిన తర్వాత మాకు వచ్చి వరద నీటిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మరి ప్రతి సంవత్సరం ఇలా వరదకు ముంపుకు గురి అవుతుంది కాబట్టి మరి ఎటువంటి వరద ఊళ్ళోకి రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మరి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ యొక్క ఇలా బాధలు అనుభవించవలసి వస్తుంది. మరి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మా గ్రామం అంతా కూడా పశు సంపద ఎక్కువ. ఇక్కడ గేదెలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. గేదెలకి గడ్డి గట్ట ఉండట్లేదు. పశువులు మేపుకోవడానికి గట్ట ఎక్కడ కట్టేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఎక్కడ తిరగడానికి రోడ్ల నిండా నీళ్లు. మరి అధికారులు ఇలాగ నీళ్లు వచ్చిన తర్వాత వచ్చి అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. కానీ ఈ రాకముందు ఏ నివారణ అయినా చేయట్లేదు మాకు. మరి దీని గురించి ప్రభుత్వం పట్టించుకుని
ఇలాగ ప్రతి సంవత్సరం ఇలా ఊరు ములక్కండా ఏదైనా కార్యక్రమం చేపట్టవలసిందిగా అధికారులని మనం కోరుకుంటున్నాం. గతంలో కూడా అధికారులు ఇలాగే వరద వచ్చిన తర్వాత వచ్చి మరి యొక్క మంచి చెట్లన్నీ చూస్తున్నారు. అలా కాకుండా మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందుగా ఏదైనా చర్యలు తీసుకుని తర్వాత ముందు కూడా ఈ యొక్క వరద తీవ్రత మాకు ఇలా రాకుండా ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచుకుంటున్నాం. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఏదైనా మంచి చేస్తారని ఆశిస్తున్నాం అందరూ కలిసి. నిడదవోలు మండలం మేము తాళపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా 8 మాసాలు అయ్యేటప్పటికి మాకు అతి దారుణంగా ఈ వరదకి మా తాళపాలెం ప్రజలు భయభ్రాంతులతోటి గడపడం జరుగుతుంది. దాని మీద లోగడ ప్రభుత్వంలో తానేటి వనిత గారు ఇదే రోడ్లో ఇదే సెంటర్లో కూర్చొని నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను అని చెప్పి వెళ్ళారు. అలాగే లోగడ ఎమ్మెల్యే గారు శ్రీనివాస నాయుడు గారు కూడా అనేకమైన మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇదే నిర్ణయంలో ఇదే స్టేజీ కాడ ఇదే తాళపాలెం సచివాలయం దగ్గర మాట్లాడి పశువులకు కూడా మేత అడిగితే ఇవ్వలేని పరిస్థితిలో అతను దాట వేసుకుంటూ వెళ్ళాడు. అందుచేత ఇవాళ మహాకూటమిలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో పందుల దుర్గేష్ గారిని శేషారావు గారి ద్వారాగా మాకు పశువులకు మేత కానీ మాకు అన్నీ కూడా సమకూర్చమని పూర్తిగా మాకు ఈ ఎర్రకాలువ బాధ నుంచి నివారణ చర్యలు చేపట్టమని మరీ అనుభవమైన శేషారావు గారి ద్వారాగా కందుల దుర్గేష్ గారికి తెలియపరచమని కూడా మేము మీడియా ద్వారాగా మిత్రుల ద్వారాగా మేము తెలియపరుస్తున్నాం. అందుచేత మేము తాళపాలెం గ్రామంలో చాలా తీవ్ర ఇబ్బందులు ఇవాళ మంచాల మీద ఉన్న వాళ్ళని కుర్చీల్లో పెట్టి తీసుకొచ్చి మేము స్కూళ్ళలో పెట్టి ఈ వర్షంలో తడిసిపోయి తిరుగుతున్నాం. అందుచేత మీడియా ద్వారాగా మేము కోరేది ఏంటంటే మాకు ఈ ఎర్రకాలువ నివారణని మాకు ముంపు ప్రాంతం నుంచి కాపాడమని కోరుతున్నాం.